నమస్కారం మన టీవీకి స్వాగతం 33వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గోవర్ధన్ నాయక్ ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. మీ మనమని చెప్పి ఓటు వేయించి గెలిపించుకోండి అమ్మా. డెవలప్మెంట్ చేయించుకోండి. మీ ఆశీర్వాదం డెవలప్మెంట్ చేయించుకోండి అన్న. ఆశీర్వాదం ఏమంటున్నా కార్ గుర్తుకి ఓటేయాలి. ఇంతకుముందు 3 సార్లు కౌన్సిలర్గా, ఒకసారి వైస్ చైర్మన్గా అనుభవం ఉంది కాబట్టి మీకు ఎల్లవెల్లలు అందుబాటులో ఉంటాను కాబట్టి నాకు గెలిపించి బ్రహ్మరథం పట్టాలని మన 33 వార్డు వసంత్ నగర్ అయినా, మన ప్రశాంత్ నగర్ అయినా, రెవెన్యూ కాలనీ అయినా, ఏదైనా మదన్ నగర్ అయినా, ఆదిత్య నగర్ అయినా ప్రజలందరికీ నేను కోరుకుంటూ, మెయిన్లీ డ్రైన్లు ఇక్కడ సీసీ రోడ్లు బాగా ఇవి ఉన్నాయి సార్, అవి కంపల్సరీ చేస్తా. ఫస్ట్ ప్రియారిటీ డ్రైన్స్ కంపల్సరీ. కారు గుర్తు కొట్టేయాలి. అన్నకు 3 సార్లు గతంలో చేసినటువంటి కౌన్సిలర్ అనుభవం, దాంతోపాటు ఒకసారి వైస్ చైర్మన్ చేసిన అనుభవం కాబట్టి మున్సిపల్ పైన సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి నాయకుడు గోవర్ధన్ నాయక్. కాబట్టి మన కాలనీ అభివృద్ధి చెందాలంటే అనుభవం కలిగినటువంటి నాయకుని ఎన్నుకుంటే మనకు మోరీలు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, విధి దీపాలు కావాలన్నా, స్తంభాలు కావాలన్నా సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి నాయకుడిని ఎంచుకుంటేనే మనం ఖచ్చితంగా అభివృద్ధి పథంలో పోతాం. కాబట్టి ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉండే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేటటువంటిది, నవవంచనకు గురి చేసినటువంటి కాంగ్రెస్కు మనము బుద్ధి చెప్పాలని చెప్పేసి అంటే ఆ రోజు 420 హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చకుండా ఈరోజు ఎలా అయితే మీ దగ్గరికి ఓటు అడగడానికి వస్తున్నారో వాళ్ళకు బేచరిత మనం అడగాలి. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేనటువంటి కాంగ్రెస్కు మేము బుద్ధి చెప్తామంట అని చెప్పేసి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోవాలి. కాబట్టి సంగారెడ్డి మున్సిపాలిటీ మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి మన వార్డును అభివృద్ధి పథంలో నడిపించడానికి ముందుకు వచ్చినటువంటి గోవర్ధన్ నాయక్ అన్నగారి 2వ నంబర్ పైన ఉన్నటువంటి కారు గుర్తుకు మన కాలనీ వాసులందరూ ముక్తకంఠంతో అభివృద్ధి పథంలో నడవడం కోసం కారు గుర్తుపై ఓటేసి దీవించాలని ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేసుకుంటూ వేడుకుంటా ఉన్నాం. కారు గుర్తుకే.